ప్రెగ్నెన్సీ ఉంది, రైట్ లొకేషన్లో ఉందా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అవని, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు రైట్ లొకేషన్లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ టాక్ అబౌట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. వాట్ ఈస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ? వెన్ యూ హ్యావ్ ద ప్రెగ్నెన్సీ implanted outside the uterus, most commonly in the tube, which is called ectopic tubal pregnancy. సో దీని సిమ్టమ్స్ ఏంటి? బీటా హెచ్సిజీ పాజిటివ్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది, బట్ మనకి ఆ హార్మోన్ లెవెల్స్ అనేది పెరిగేది ఎవ్రీ 48 అవర్స్కి డబుల్ అవ్వాలి. అది అలా పెరగదు, స్లోగా పెరుగుతుంది. అండ్ స్పాటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. యూ మైట్ హ్యావ్ పెయిన్. సో ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము డయాగ్నోసిస్ అనేది ఈ సిమ్టమ్స్తో ప్లస్ అల్ట్రాసౌండ్ స్కాన్తో చేస్తాము. ఇది మనం ఇగ్నోర్ చేస్తే ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ వెరీ సీరియస్ ఇష్యూ విచ్ ఇస్ కాల్డ్ రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అండ్ అది ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో పగిలి రక్తమంతా పొట్టలో వచ్చేసి ఇట్ విల్ గో ఇన్ టు అ సీరియస్ కండిషన్ వేర్ యూ రిక్వైర్ ఎమర్జెన్సీ సర్జరీ. Coming to the management of ectopic pregnancy, we have medical management as well as surgical management. మనం medical management ఎప్పుడు ఆప్ట్ చేస్తాము? When the value of beta HCG is less than 3000, మనకి స్కాన్లో ఆ సైజ్ ఇస్ లెస్ దాన్ 3.5 సెంటీమీటర్స్, అప్పుడు మనం మిథోట్రెక్సిట్ అనే ఇంజెక్షన్ ఇస్తాము. ద డోస్ విల్ బి డిసైడెడ్ బై ద డాక్టర్. ద నెక్స్ట్ ఇస్ ద సర్జికల్ మేనేజ్మెంట్ వేర్ beta HCG value is more, size of the pregnancy and cardiac flicker is also there. వాళ్ళకి సర్జికల్ మేనేజ్మెంట్ ఇస్ మస్ట్. సో ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ ప్రెగ్నెన్సీ రాదు అనుకోవద్దు. మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకున్న ఆప్షన్స్ తెలుసుకోండి.